సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. విజయదశమి శుభాకాంక్షలతో సెప్టెంబర్ 18వ తేదీ శనివారం గొప్ప ప్రారంభం. హైదరాబాద్ వారి మార్క్ మెగా సేల్. లాక్ డౌన్, రేట్ డౌన్. జెంట్స్ టీ షర్ట్స్ 99 రూపాయల నుండి, జెంట్స్ నైట్ ప్యాంట్ 149 రూపాయల నుండి, జెంట్స్ నైట్ ప్యాంట్ 3/4 99 రూపాయల నుండి, చిల్డ్రన్స్ టీ షర్ట్స్ 79 రూపాయల నుండి, 1+1 చిల్డ్రన్స్ ప్యాంట్ 499 రూపాయల నుండి, కాటన్ జీన్స్ 299 రూపాయల నుండి, 1+1 కంపెనీ షర్ట్ 999 రూపాయల నుండి, 1+1 జెంట్స్ బ్రాండెడ్ టీ షర్ట్ 499 రూపాయల నుండి. ఘర్ సంసార్ కిచెన్ వేర్ ఏ వస్తువైనా 99 రూపాయలే. లేడీస్ ప్లాజో సెట్ 399 రూపాయలకే. లేడీస్ టాప్ 99 రూపాయలకే. 4-వే లెగిన్ 199 రూపాయలకే. ఫ్యాన్సీ చుడిదార్ 1+1 599 రూపాయలకే. చిల్డ్రన్స్ మిడి 1+1 199 రూపాయలకే. చిల్డ్రన్స్ ఫ్యాన్సీ చుడిదార్ 1+1 599 రూపాయలకే. ఘర్ సంసార్ కిచెన్ వేర్ ఏ వస్తువైనా 10 రూపాయల నుండి. లక్షల్లో వెరైటీలు, వేలల్లో డిజైన్లు, సరికొత్త వెరైటీల్లో దసరా వేడుకలకు స్వాగతం. మార్క్ మెగా సేల్, మున్సిపల్ ఆఫీస్ లోపల, మహబూబ్ నగర్. నమస్తే, ఉమ్మడి జిల్లా న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. దేవరకద్ర నియోజకవర్గ పరిధిలోని కొత్తకోట మండలం కానాయపల్లి శంకర సముద్రంలో మంగళవారం చేప పిల్లలు విడుదల చేశారు. శంకర సముద్రం చెరువులో 100% సబ్సిడీపై చేప పిల్లలు, రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం ఉచిత పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రభుత్వం అందించే వనరులను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మేలుకై ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని, అందులో భాగమే రైతు బంధు పథకమని తెలిపారు. ప్రభుత్వ అధికారులలాగా రైతులకు ఒక భవనం ఏర్పాటు చేయాలని రైతు వేదికలను ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. సురేంద్రన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం, మత్స్య సంపద సృష్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం. రెడ్డినా కూడా ఈయన ఎప్పుడు హైదరాబాద్ లో కనిపాడు. ఏడున్నావు అంటే ఎప్పుడు కాన్స్టిట్యున్సీలే లేదన్నా కాడ మా వాళ్ళ దగ్గర ఒక కార్యక్రమం ఉంది, ఒక పూజ ఉన్నది. ఇదే నిరంతరంగా పొద్దున్న లేస్తే ఇదే కార్యక్రమాల్లో నిమగ్నం అవుతారు. కాబట్టి మరి తప్పకుండా వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ మేలు జరుగుతుంది, భవిష్యత్తులో కూడా జరుగుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మత్స్యకారులు కూడా అందరూ జరుగుతాయి. మరి మీ అందరి అదృష్టం వెంకటేశ్వర రెడ్డి గారు మీకు ఎమ్మెల్యేగా ఉండడమే మీ అదృష్టం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి గతంలో చూశారు మీరు, ఈ రిజర్వాయర్లలో నీళ్లు లేవు ఒకప్పుడు 2014 ముందు. కానీ మా రైతాంగం ఇబ్బంది పడుతున్నారు, మా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బిఫోరే ఎండాకాలం ముందే చెరువులన్నీ నింపించినటువంటి చరిత్ర వారికి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వికారాబాద్ జిల్లా తాండూరులో నిన్న సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన కుండపోత వర్షం కారణంగా ఇల్లు మరియు దుకాణాలు నీట మునిగిపోయాయి.
చిన్నపాటి వర్షం వస్తే చాలు దుకాణాలలోకి వరద నీరు నిండుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రజలు మాట్లాడుతూ వర్షపు నీటిని డ్రైనేజీ కోసం మోరియాన్కి మళ్లిస్తే ఈ సమస్యకు కొంత పరిష్కారం లభిస్తుందని, అంతేకాకుండా పాత తాండూర్ ప్రాంతంలో వార్డ్ నెంబర్ 18 రైల్వే శాఖలో గతంలో కూడా కురిసిన వర్షాలకు పుస్తకాలు మరియు ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీ, రిఫ్రిజిరేటర్లు కాలిపోయిన సంఘటన కూడా జరిగిందని అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. इधर बताओ वहाँ मान ले टाइमा इधर पढ़ लो टाइमा इधर पढ़ लो वहाँ डालो बैठ हाँ नहीं दिख रहा उसके अंदर भी क्या गड़ा मोचा का था ना मोजा हटो लाइट डालो मसूद भाई इधर मसूद भाई लाइट डालो जी इधर वो बड़ी लाइट है పెద్దలా అయితే ఎట్లా అంటామమ్మా, చిన్న చిన్న పిల్లలు कोई बड़ा है तो छोटा है तो कोई ఎవరైనా రోగాలు వస్తాయమ్మా. ఎన్ని గంటలకు వస్తాము మేడం, ఎన్ని గంటలకు వస్తుందో అదే కదా. मगर हमारे तांडूर में इतना गर्म के पानी आता है मालूम भी नहीं. पुरान तांडूर में आए बोल के मेरे किस नहीं मालूम ऐसा आके बोल के ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కింద మనకి వర్షం వచ్చినందువల్ల ఇక్కడ ఉన్నటువంటి 10-12 ఇళ్ళ వరకు మొత్తం కంప్లీట్గా వాటర్ వచ్చేసినాయి. ఇంతవరకు ఈ వాటర్ ఇట్లా ఇళ్లలోకి వస్తుందనే విషయం నాకు ఇంతవరకు తెలియదు. మన ఇక్కడ వార్డ్ సభ్యుడు అనేటువంటి నవీద్ గారు నాకు ఫోన్ చేసి, మేడం ఒక్కసారి మీరు చూడండి అందరి ఇళ్లలో వాటర్ వచ్చాయని చెప్పి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా నేను వచ్చి చూశాను. అసలు చాలా ఎలాంటి దీనమైన పరిస్థితిలో వీళ్ళు నివసిస్తున్నారంటే చాలా నాకు వాళ్ళని చూస్తే నాకే బాధగా ఉంది. అందరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. చాలా ఒక 12 కుటుంబాల వరకు ఉంటాయి. అసలు టోటల్ ఇళ్లలోకి మొత్తం వాటర్ వచ్చేసినాయి. సేవా హీ సప్తా కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మచారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేవా హీ సప్తా కార్యక్రమంలో భాగంగా జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించామని, ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు భాగంగా పాల్గొన్నారని పేర్కొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ పాలమూరు శాఖ తరఫున నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని వారు 17 సెప్టెంబర్ నాడు జన్మించారు గారు. అప్పటి నుంచి 7 అక్టోబర్ వరకు కూడా మేము భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు వారి జన్మదిన పురస్కరించుకొని అనేక రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాలమూరు శాఖ లోపల రక్తదాన శిబిరం అనేటువంటిది నిర్వహిస్తున్నాం. యువకులు అనేక మంది కూడా ఈరోజు ఇక్కడికి వచ్చేసి రక్తదాన శిబిరం లోపల పాల్గొని మోడీకి సంఘీభావం అనేటువంటి తెలియజేయడానికి ఈరోజు అనేకమైనటువంటి యువకులు ముందుకొచ్చారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వారి యొక్క పాలన 7 సంవత్సరాలు పూర్తయింది. గతంలో వాళ్ళు ముఖ్యమంత్రిగా కూడా 12 సంవత్సరాలు పూర్తి చేసి టోటల్గా ఒక 20 సంవత్సరాల రాజకీయ జీవితం అనేటువంటిది వారికి ఉంది. వారి యొక్క గొప్పదనాన్ని ఈ యొక్క యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం కూడా కొనియాడుతున్నటువంటి సందర్భాన్ని మనం అందరం కూడా చూస్తున్నాం. మనము మన దేశాన్ని 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ దేశాన్ని ఒక
ఉగ్రవాద దేశంగా, తర్వాత అవినీతి దేశంగా ఈ దేశాన్ని మొత్తం కూడా ఒక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం చేసినటువంటి ఇదంటే కాంగ్రెస్ పరిపాలనే. కాంగ్రెస్ పరిపాలన వల్ల ఈ దేశం పూర్తిగా సర్వనాశనమైనటువంటి దశలోపట మనకు అదృష్టంగా మోడీ గారు ప్రధానమంత్రి కావడం, ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అవినీతిని నిర్మూలించడానికి డిమానిటరేషన్ అనేటువంటిది ఒక వ్యవస్థ తీసుకొచ్చిండ్రు. అదన్నా కూడా మీకు అందరికీ తెలుసు. దానివల్ల ఎక్కడైతే ఉగ్రవాదులకు విదేశాల నుంచి వచ్చినటువంటి పెట్టుబడులు ఆగిపోవడం, తర్వాత కొన్ని ఇల్లీగల్గా జరిగేటువంటి కార్యక్రమాలకు వాటి అన్నిటికీ కూడా నిధులు బంద్ కావడం వల్ల ఈరోజు అవినీతి అనేటువంటిది పూర్తిగా నిర్మూలనలో అదొక భాగంగా అయింది. అదే రకంగా విదేశాల్లో ఉన్నటువంటి అనేక రకమైనటువంటి నల్ల డబ్బును కూడా ఈరోజు మనం విదేశాల నుంచి మన స్వదేశాలు తీసుకొచ్చి వాటిని కూడా పేదలకు ఉపయోగపడే విధంగా నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారు. దేశంలో అనేక రకమైనటువంటి సమస్యలతో కూడుకున్నటువంటి దాంట్లో ఉగ్రవాదం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి ఉగ్రవాదం ఈ దేశంలో ఉంటే వికారాబాద్ జిల్లా పరిగి ప్రాంతంలో భారీ శబ్దాలతో ఉరుములతో మెరుపులు మెరుస్తూ భారీ వర్షం కురిసింది. ఈ వర్షం ఏకదాటిగా గంటన్నర పాటు కురిసింది, ఇంకా కురుస్తూనే ఉంది. పరిగి పట్టణంలోని వర్షానికి పూర్తిగా జలమయం అయ్యాయి. వీధులు పట్టణంలోని బీజాపూర్ హైదరాబాద్ రహదారిపై వర్షపు నీళ్లు నిలిచాయి. పలు వీధుల్లో మురుగునీటితో పాటు వర్షం నీరు నిలిచింది. వర్షం ఎక్కువ పడడంతో రోడ్డుపై మబ్బులు కలుముకున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచాయి. తమకు తెలియకుండానే తమ భూములను అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. వివరాలకు వెళ్తే చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్లో తమ పొలాన్ని అన్యాయంగా లాక్కున్నారని ఎంతమంది అధికారులకు చెప్పినా లాభం లేదని ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ని కలవడానికి ఎక్కడికి వచ్చామని తెలిపారు. ఇచ్చినాము, ఇక్కడ కూతుర్లో కూడా ఇచ్చినాము. ఎక్కడ రెస్పాన్స్ లేదు మాకు.
లేకపోవడం వలన మాకు బట్టలు కూడా లేవు సార్. మా బాధ ఎవరితో చెప్పుకోవాలో మాకు అసలు అర్థమైతలేదు. అన్యాయం జరిగింది కదా, అన్యాయం ఇక్కడ జరిగింది అక్కడ జరిగింది సార్. కల్పిస్తా ఇక్కడ సమస్య కలిపాను సార్. మీకు కాలు మొత్తం సార్. మాకు ప్రాణహాని ఉంది సార్ మొత్తానికి. ఇంకోటి హైదరాబాద్ అక్కడ వీళ్ళు మా వాళ్ళు ఎవరు ఓనియకుండా నన్ను ఆపిండ్రు. చంపేస్తాడు వాడు అన్నని. మొత్తానికి 2 రోజులు మా ఇల్లు ఊళ్ళిన తర్వాత పోతా అంటే మా వాళ్ళు ఓనియకుండా ఆపేసిండ్రు. నా పేరు అంజనేయులు, మా భార్య పేరు సంధ్య, మా మామ పేరు దేవయ్య, మా అత్త పేరు సత్యమ్మ. మా అత్త పేరు మీద మా మామ పేరు మీదకి దొంగతనంగా రామాంజనేయులు భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 2 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ భూమి రిటర్న్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ భూమి మళ్ళీ నా పేరు మీద చేయకపోతే చంపేస్తాను బెదిరిస్తున్నాడు సార్. మమ్మల్ని బెదిరిస్తానంటే ఎందుకోసం రామాంజనేయులు అడుగుతానంటే రాత్రిపూట మళ్ళీ సీసీకొండలో కంప్లైంట్ ఇచ్చి రాత్రిపూట తిరిగి వస్తుంటే మా ఎమ్మడ 7-8 మంది రౌడీలను వేసుకొని మా ఎమ్మడ పడ్డారు సార్. ఎమ్మడ పడ్డి రాత్రి లాల్కోట గేట్ దాటి ముందరికి వచ్చిన తర్వాత అడవిలో పడి మేము పారిపోయి వచ్చినాం సార్. మళ్ళీ ఆ తర్వాత ఏమైంది, బుత్పూర్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఆడిచ్చిన తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఎక్కడ ఇప్పుడు నడవట్లేదు సార్. మా మీద ముల్టా మా మీద కేసు అవుతుంది. అతను బెదిరిస్తా చంపేస్తా అని చెప్పి మళ్ళీ దేవరకార మండల్లో కూడా నా ఫోటో మా ఫ్యామిలీ ఫోటో పట్టుకొని ఇతను ఆడుంటాడు ఎక్కడ ఉంటాడు అని చెప్పి దేవులాడుతున్నారు సార్. మమ్మల్ని ఫోటో పట్టుకొని చంపేస్తానని మాకు తెలిసిన వాళ్ళు వచ్చి చెప్పి మీ ఫోటో పట్టుకొని ఒక అతను తిరుగుతున్నాడు అని దేవరకారుల మండల్లో. రామాంజనేయులు సార్ అతని పేరు. అతను చంపేస్తాను మమ్మల్ని బెదిరిస్తున్నాడు సార్. ఇప్పటికీ ఏమి జరగట్లేదు సార్. మాకు అన్యాయం. హైదరాబాద్ వీరిలో వస్తే మీ 7 మంది శవాలు కనిపించకుండా మాయం చేస్తానని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు సార్. ఏదో ఒకటి మీరు మాకు దయచేసి మీరు ఈ న్యాయం జరిపేయండి సార్. మీ కాలాన ముక్తము మేము ఏం చేయాలో అర్థమైతలేదు. మా బతుకుదేరు అన్యాయం అయిపోయింది పూరా. నాది బసాపూర్, మా అత్తమామ అది దమగ్నపూర్ సార్. సీసీకుంటాల్ ఇది దమగ్నపూర్. ఉపాధ్యాయులు పాఠాలతో పాటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపు. కోట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఎంతో అభివృద్ధి సాధించామని, వీటన్నింటినీ గ్రామాల్లో ప్రజలకు సాహిత్యం ద్వారా తెలియజేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మహమ్మదాబాద్ మండల కేంద్రంలో PRTU మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన PRTU స్వర్ణోత్సవ సంబరాలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయుల గురించి ఆలోచించే అతిపెద్ద సంస్థ PRTU అని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో PRTU ప్రముఖ పాత్ర పోషించిందని, తెలంగాణ సాధించేందుకు ఉపాధ్యాయులు ఎంతగానో కృషి చేశారని, సాధించుకున్న తెలంగాణలో అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణను ముఖ్యమంత్రి నిలిపారని, 70 ఏళ్లలో 100 హాస్టళ్లు ఉండగా తెలంగాణ వచ్చాక 1000 రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేశామని, పాఠశాలలో సౌకర్యాలు కల్పించామని తెలిపారు. అదేవిధంగా ఉద్యోగుల జీతభత్యాలను కూడా ఎన్నో రేట్లు పెంచామని, ఉపాధ్యాయులకు ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మంచి గౌరవం గుర్తింపు ఉందన్నారు. बाकी का स्टेडियम्स भी हम लोग बनाए. इससे पहले हैदराबाद, वरंगल 2-3 डिस्ट्रिक्ट में 2-3 प्लेस में छोड़ के किधर भी अच्छे स्टेडियम नहीं है. आज हम लोग इंडोर स्टेडियम बना रहे और ओपन स्टेडियम हम लोग बना रहे और अकेडमिक्स भी, वो अकेडमी भी एक डिस्ट्रिक्ट में एक अकेडमी डेवलपमेंट करना बोल के हम लोग सोच रहे. हमारा इंडस्ट्रीज मिनिस्टर KTR भी इंडस्ट्रीज को टाइप करके एक अकेडमी, एक GMR, वो विप्रो कंपनी, ऐसा बड़े बड़े इंडस्ट्रियल्स को अटैच करके इम्प्रूवमेंट करना बोल के वो भी हम लोग कर रहे. नया सब कमेटी भी डाला हमारे CM साहब. वो सब कमेटी भी इंडिया से अच्छा सबका अच्छा पॉलिसी लाना, क्रीड़ा पॉलिसी लाना बोल के हम लोग देख रहे. हम तेलंगाना में आप साई से हम लोग भी कंडक्ट कर रहे. साई को हम लोग दिए रहे, वो पूरे भी हम लोग इम्प्लीमेंट कर रहे. वो स्टेडियम्स को और स्टूडेंट्स को वो गाइडलाइंस के ऊपर खेलो इंडिया में भी हम लोग हकीमपेट में एक स्पोर्ट्स स्कूल है, आदिलाबाद में है, करीमनगर में है. वो 3 स्पोर्ट्स स्कूल में भी खेलो इंडिया में 219 मेंबर्स पार्टिसिपेट हो गए तो 53 मेडल्स तक पूरा आया. मगर मैं एक बात बोल रहा हूँ सर, बहुत लोग हम बात करें, हमारा बड़ा कंट्री है, वर्ल्ड में बिगेस्ट सेकंड कंट्री है, मगर किधर भी एशियन गेम्स इससे पहले हम लोगों ने देखे, अब परसों आए सो ओलंपिक्स में देखे हम लोग. इतना बड़े कंट्री में अपने को पूरे लिस्ट में
पॉपुलेशन में बड़ा है, ऊपर है, मगर मेडल्स में नीचे से है। वो बहुत हम लोग भी कैसा करना बोल के हमारा गवर्नमेंट भी सोचे। आज अच्छा मिनिस्टर आया, स्पोर्ट्स यूथ मिनिस्टर, यूथ यंग डायनेमिक मिनिस्टर आया। आप लोग हम भी सोचना इंडिया में हर एक स्टेट में कैसा लाना, कैसा ये स्पोर्ट्स को एंकरेजमेंट करना। अब एशियन गेम्स, अब ओलंपिक्स में कौन सा स्टेट में मेडल्स आया, कैसा आया, उसमें क्रीड़ा पास कैसा है। आपने एक स्टेट का कम है सो कंट्रीज 5, 10, 20 तक इतना मेडल्स आया, तो इतना बड़ा कंट्री क्यों कम आ रहा, कैसा है, क्या गलत है, कैसा पॉलिसी लाना, कैसा एंकरेजमेंट करना, वो ध्यान उसमें देखना। देखे तो जब वो फायदा होता। अब और नेक्स्ट ओलंपिक्स में अपन इंडिया से कैसा करना, एक स्टेट को एक स्टेट में एक कबड्डी रहता, एक स्टेट में बास्केटबॉल रहता, एक स्टेट में अलग अलग रहता क्रीड़ा का। केंद्र स्टेट को ऐसा आज से शुरू करना। अब ये टारगेट ले लेके नेक्स्ट ओलंपिक तक कैसा करते, वो गाइडेंस वहां से कंट्रोल करके यहाँ तक रूट लेवल तक कंट्रोल करके अब इस्तेमाल करना। आप लोग भी बड़े बड़े इंडस्ट्रीज है इंडिया में, एक इंडस्ट्रियलिस्ट को एक स्टेट अटैचमेंट करना। एक बड़ा इंडस्ट्रीज आप 100 करोड़ इन्वेस्टमेंट करो, CSR फंड्स है, CSR फंड्स में उन्हें कभी भी యూజ్ कर सकते। నాగర్ కర్నూల్ కలెక్టర్ రేట్లో మిషన్ భగీరథ అధికారులతో కలెక్టర్ ఉదయ్ కుమార్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీరు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని, ప్రభుత్వం తరపున ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. ఈ ఐసోలేటెడ్ యాప్స్లో నాబార్డు కింద మనకు 6.85 lakhs శాంక్షన్ ఇచ్చారు సీఎం గారు సప్లై చేయడానికి. కానీ మనం అది వర్క్ అవుతుంది బై మార్చ్ కంప్లీట్ అయింది సార్. ఎన్ని హ్యాబిటేషన్స్? అది దోమలపెండ్ అయితే ఒకటే సార్. రా వాటర్ వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడనే ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి క్లియర్ వాటర్ వస్తుంది. అక్కడ నుంచి డిస్టెన్స్ ట్రావెల్ కాకుండా క్లియర్ వాటర్ ఇక్కడనే ఫిల్టర్ అయ్యి ఇక్కడ నుంచి ట్రీట్మెంట్ ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆఫ్ ది పంప్ సెట్స్ రన్నింగ్ ప్రాబ్లమ్స్ సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మహబూబ్ నగర్ ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ శేఖర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ ఇండియా న్యూస్ తెలుగుతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా కరోనా అనే వైరస్ ప్రజలను అతలాకుతలం చేసిందని, దాని నుంచి కోలుకోకముందే మళ్ళీ ఇప్పుడు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయని, ముఖ్యంగా చిన్న పిల్లలపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుందని, కాబట్టి ప్రజలు తమ పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నమస్కారం అండి, నేను డాక్టర్ శేఖర్, రవి చిల్డ్రన్స్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ అండ్ చిల్డ్రన్స్ స్పెషలిస్ట్. ముఖ్యంగా ఈరోజు మనం ఈ సీజనల్ డిసీజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇప్పుడు వర్షాకాలం మొదలైనప్పటి నుంచి మనం గమనిస్తున్నట్టయితే ఇంతకుముందు వరకు కూడా మొదటి వరకు కరోనా గురించి మాట్లాడడం, తర్వాత ఇప్పుడు డెంగ్యూ అనేది బాగా ప్రబలింది చూస్తూ ఉన్నాము. ఎందుకంటే బాగా నీరు బాగా ఎక్కడ పడితే అక్కడ స్టాగ్నెంట్ అవ్వడం, నిలవడం ఉండడంతో దానివల్ల దోమలు కొంచెం పెరిగి దానివల్ల మనకి దోమకాటు వల్ల మనకి డెంగ్యూ జ్వరం వస్తూ ఉంది, మలేరియా కూడా అట్లనే ప్రబలుతూ ఉంది. సో డెంగ్యూ అనేది మనకి అందరికీ తెలుసు, పగటి పూట కరిచే దోమకాటు వల్ల వస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా దీంట్లో అందరూ భయపడుతుంది, ప్లేట్లెట్ కౌంట్ డ్రాప్ అయిపోతుంది, మరి ఎట్లా చేద్దామని చెప్పేసి. సో వరి కాకండి, ప్లేట్లెట్ కౌంట్లో 1 లక్ష దాటికైనా కానీ 1 లక్ష పడిపోయినా వరి కాకండి, 50,000 పడిపోయినా వరి కాకండి. హీమోడైనమిక్గా స్టేబుల్ అంటే మామూలుగా మంచిగా జ్వరం లేకుండా ఉండి, తర్వాత నీళ్లు తాగుతూ ఉండి, శ్వాస ఇబ్బంది ఏం లేకుండా ఉండి, హైడ్రేషన్ మంచి మెయింటైన్ కలిగితే ఒకసారి చూస్తూ గమనిస్తూ ఒకటి రిపీటెడ్గా మానిటర్ చేసుకుని ఒకటి 50,000 కంటే తక్కువ ఇచ్చినట్టు మాత్రం డాక్టర్ సంప్రదించే ప్రయత్నం చేయండి. అట్లాగే మనం గమనించినట్టయితే ఈ టైంలో టైఫాయిడ్ కూడా వెరీ కామన్ అయిపోయింది, ఎందుకంటే వాటర్ పొల్యూషన్ అయితే ఉంటుంది కాబట్టి. సో దానివల్ల మనకి ఇబ్బంది అవుతూ ఉంది ఒకటి. సో వాటర్ పొల్యూషన్ వల్ల టైఫాయిడ్ ముఖ్యంగా ఆహారం వల్ల, తర్వాత నీటి కాలుష్యం వల్ల మనకి టైఫాయిడ్ వస్తూ ఉంటుంది. సో అందుకని కాచి చల్లాల్సిన నీళ్ళు తాగుతూ ఉండాలి. అండ్ మూడవది మనకి మలేరియా జ్వరం అనేది దోమల ప్రభావం వల్ల చాలా ఎక్కువ వస్తూ ఉంది. సో అందరూ కూడా దోమ తెరలు వాడడం, దాంతోపాటు కొంచెం మస్కులర్ రిప్రజెంట్ వాడి సో దోమల నుంచి మనకి దూరం ఉండడం అలవాటు చేసుకోవాలి.
అండ్ నాలుగోది ఇప్పుడు మనం గమనిస్తున్నట్టే చిన్నపిల్లల లోపల రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటే ఊపిరి సంబంధించిన వ్యాధులు బాగా ఎక్కువైపోయినాయి. మనము ఆల్మోస్ట్ ప్రతిరోజు ఓపీ లోపల మన అవుట్ పేషెంట్ లోపల చాలా మంది పిల్లల్ని రెస్పిరేటరీ అంటే ఊపిరి స్థితిలో సంబంధించిన వ్యాధులు బాగా చాలా మంది పిల్లలు అంటే ముఖ్యంగా 1 నెల నుంచి 5 సంవత్సరాల లోపల పిల్లలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా వీళ్ళకి రోగంతో కొట్లాడే ఇమ్యూనిటీ పవర్ బాగా తక్కువ ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ గాలి ద్వారా ఒకటి నుంచి ఒకటి ప్రాబ్లం వేసేసి శ్వాస ఇబ్బందులు ఎక్కువైపోయేసి మనకి అందరూ కూడా ఇక్కడ చూపించేసుకొని ఒక టర్మినల్ స్టేజ్కి తీసుకొచ్చి దగ్గరలో ఉన్న డాక్టర్ సంప్రదించేసి వాళ్ళ ద్వారా కొంచెం ఆయాసం పెరిగింది, శ్వాస ఇబ్బంది పెరిగింది, పాలు తాగట్లేదు అనుకున్నప్పుడు ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి చేరవేసేసుకొని సో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో అందరూ కూడా కొంచెం ఈ టైంలో అందరూ కూడా కొంచెం మాస్కులు ఎట్లాగే ధరించేసి పెద్దల నుంచి పిల్లలకి కూడా శ్వాస సంబంధించిన ఇన్ఫెక్షన్స్ బాగా వస్తూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత కూడా అందరూ మాస్కులు ధరించి అట్లానే కొంచెం ఈ దోమతెరలు వాడి అట్లానే మనకు కొంచెం మన చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఈ డెంగ్యూ తర్వాత మలేరియా తర్వాత మనకి రెస్పిరేటరీ ట్రాక్ట్ న్యూమోనియా వాటిని కూడా మనము కొంచెం దూరంగా ఉండొచ్చు. సో ఈ జాగ్రత్తలు పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. పేరు శివలీల, మా విలేజ్ పెద్దకొత్తపల్లి మండలం. మా బాబుకి చాలా ఆయాసం ఉన్నది. వచ్చినప్పుడు ఇక్కడ రవిచంద్రన్ హాస్పిటల్ చేరినాక ఐసీలో పెట్టి ట్రీట్మెంట్ చేసిండ్రు. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.